Today topic is potential energy of a system of charges. So in previous session we will discuss about the potential energy. So మనకు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే వెన్ వీఆర్ గెటింగ్ ఏ ఛార్జ్, మనకు ఒక ఛార్జ్ అనేదాన్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి మనం త్రూ ద ఒక పాయింట్ దగ్గర పీ పాయింట్ దగ్గర తీసుకురావడానికి మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఒక సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్, మనం సింగిల్ ఛార్జ్ ఒకటే ఛార్జ్ ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేసింది అనేది మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసినాం. సో ఇన్ దిస్ సెషన్ వాట్ వీ విల్ డిస్కస్ దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్. అంటే ఇప్పుడు మనం ఒక ఛార్జ్ కంటే కూడా ఎక్కువ ఛార్జెస్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతాయి సిస్టంలో, అక్కడ ఈ పొటెన్షియల్ ఎనర్జీ మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, what is the potential energy of a system of charges? Then for in a system then there are two charges existed, q1 and q2. మనకు సిస్టంలో వచ్చేసి మనకు టూ చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. సో దీస్ టూ చార్జెస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. ఈ రెండింటి కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి టు ద రెస్పెక్టివ్ ప్లేసెస్, వాటి యొక్క ప్లేసెస్కి ఏం చేస్తున్నాం, వాటిని ప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ q1 q2. Then bringing the q1 q2 charges from infinity distance to a particular position or particular location, that only known as this one, potential energy of a system of charges. So first one, what is the work done on this one? So మనం ఎప్పుడైతే ఫస్ట్ ఒక ఛార్జ్ తీసుకొస్తున్నామో దట్ మీన్స్ q1 ఛార్జ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. సో ఆ ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఉన్న ఛార్జ్ని ఏం చేస్తున్నాం, ఈ యొక్క పొజిషన్ ఒక p1 దగ్గర తీసుకొస్తున్నాం, ఆర్ p పొజిషన్ దగ్గరికి p పాయింట్ దగ్గర తీసుకొస్తున్నాం. దట్ మీన్స్ ద పొజిషన్ వెక్టర్ విల్ బి అజ్యూమ్ యాజ్ r1 అజ్యూమ్ చేసుకుంటే ఈ యొక్క ఛార్జ్ని q1ని ఈ యొక్క పాయింట్కి తీసుకురావడానికి మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ ఏమవుతుంది అంటే దాని యొక్క పొటెన్షియల్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు అంటే ఇన్ దిస్ సిస్టమ్, ఇక్కడ మనకి ఏదైతే ఒక సిస్టమ్ ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ సిస్టంలో అదర్ ఛార్జ్ అనేది మనకి ఏది ఎగ్జిస్ట్ అవ్వలేదు. దట్స్ వై వాట్ ఈస్ ద వర్క్ డన్, దీన్ని మనం వర్క్ చేయడానికి మనకి ఎంత అవుతుందంటే జీరో వర్క్ అనేది మనకు అవసరం అవుతుంది. సో అక్కడ మనకు టోటల్ పొటెన్షియల్ అనేది q1 ఛార్జ్ పైన ఎంత పొటెన్షియల్ వర్క్ చేస్తుంది అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు v. వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఫర్ దిస్ ఛార్జ్. సో ఆ ఛార్జ్కి మనకు ఎంత పొటెన్షియల్ అయితే ఎగ్జిస్ట్ అయిందో అదే పొటెన్షియల్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. అలా కాకుండా ఆఫ్టర్ దట్ వన్, సో ఇప్పుడు మనం q1 ఛార్జ్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసినాం సిస్టంలో. దెన్ వెన్ యూ వాంట్ టు బ్రింగ్ ద q2 ఛార్జ్, ఈ q2 ఛార్జ్ మనం తీసుకురావాలి అనుకున్నప్పుడు దెన్ ఆన్ దిస్ వన్ ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క q1 ఛార్జ్ నుంచి సమ్ ఫోర్స్ అనేది మనకు అప్లై అవుతుంది. దట్ మీన్స్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వర్కింగ్ డ్యూ టు ద q1. సో ఈ q1 ఛార్జ్ నుంచి అయిపోయేటువంటి ఫోర్స్కి ఏమవుతుంది, దీనికి ఆపోజిట్గా సమ్ వర్క్ అనేది మనకు అవసరం అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ అండ్ నెక్స్ట్ వన్, ఈ ఛార్జ్ ఏది ఎగ్జిస్ట్ అయిందో ఈ q2 ఛార్జ్ కూడా మనకు సమ్ పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద టోటల్ వర్క్, ఇక్కడ మనకు టోటల్ వర్క్ ఎంత జరుగుతుంది అంటే వీ కెన్ యాడ్ దీస్ టూ. ఈ యొక్క వర్క్ ఈ q1 ఛార్జ్ వల్ల వచ్చేటువంటి పొటెన్షియల్కు ఆపోజిట్గా ఎంత వర్క్ చేస్తున్నాము ప్లస్ q2 ఛార్జ్కి మనకు ఎంత పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో వీ కెన్ యాడ్ దోస్ టూ, ఆ రెండు కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్, వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ద ఫస్ట్ ఛార్జ్, మనం ఎప్పుడైతే ఫస్ట్ ఛార్జ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి మనం ఒక ఈ సిస్టంలోకి తీసుకొస్తున్నామో అట్ దట్ టైమ్ దోర్ ఈజ్ నో వర్క్ ఈజ్ నీడెడ్. మనకు వర్క్ అనేది అక్కడ అవసరం లేదు. ఎందుకు అంటే అక్కడ మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో దట్ ఈస్, సో ఫస్ట్ వన్, వెన్ టూ చార్జెస్ q1 అండ్ q2 ఆర్ అట్ ఇన్ఫినిటీ, ఆ రెండు కూడా మనకి ఎలా ఉన్నాయి, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో మనకు ప్లేస్ అయి ఉన్నాయి. అండ్ బ్రింగింగ్ దోస్ టు ద గివెన్ లొకేషన్స్, ఆ రెండు సిస్టమ్ ఏం చేస్తున్నాం, ఒక గివెన్ సిస్టంలోకి మనం తీసుకొస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఈస్ ద సిస్టమ్. And here q1 charge will be there at infinity distance, and here another q2 charge will be there in infinity distance. So when you are digging this one, the position for q1 charge యొక్క పొజిషన్ ఇది వచ్చేసి, q2 charge యొక్క పొజిషన్ this one. So this is our requirement to place these two charges q1 and q2 in the system. ఇక్కడ వచ్చేసి మనం ప్లేస్ చేయాలి p1 దగ్గర p2 దగ్గర. దెన్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ q1, ఈ q1 ఛార్జ్ని మనం ఈ యొక్క పొటెన్షియల్ని తీసుకురావడానికి మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ అనేది మనకి ఏమవుతుంది అంటే జీరో అవుతుంది. జీరో ఎందుకు అవుతుంది అంటే ఇన్ దిస్ సిస్టమ్, ఈ సిస్టంలో మనకి ఎటువంటి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఎటువంటి ఛార్జ్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఏముంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయినప్పుడు మనకేంటి ఫార్ములా, పొటెన్షియల్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఆ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫోర్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి జీరో అవుతుంది. సో ఎందుకు మనం ఈ పొటెన్షియల్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్గా మనం ఛార్జ్ని తీసుకొస్తున్నాం. దట్స్ వై ఇక్కడ ఫోర్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు లేదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ జీరో కాబట్టి ఇక్కడ ఫోర్స్ అనేది జీరో అవుతుంది. సో ఫోర్స్ ఈజ్ జీరో అంటున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వర్క్ అనేది జీరో అవుతుంది. దట్స్ వై వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ q1 ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ ఈజ్ జీరో. నెక్స్ట్ వన్, పొటెన్షియల్, మనకు పొటెన్షియల్ అనేది ప్రతి ఛార్జ్కి ఎగ్జిస్ట్ అవుతుంది. వెన్ దిస్ ఛార్జ్, ఎప్పుడైతే మనం q1 ఛార్జ్ని ఈ ప్లేస్ దగ్గర ప్లేస్ చేస్తున్నామో, ఈ పొజిషన్ దగ్గర ప్లేస్ చేస్తున్నామో దానికి ఏమొస్తుంది, సమ్ పొటెన్షియల్ అనేది వస్తుంది. సో ఆ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి అంటే మనకు v ఈక్వల్స్ టు 1/4πε0 q1/r1p.
సో ఇక్కడ R1P అంటే ఏంటంటే ఈ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ అండ్ ద ఇన్ఫినిటీ నుంచి ఈ పాయింట్కి ఎంతైతే డిస్టెన్స్ మనకి ఎంత డిస్టెన్స్ అయితే మనం ఈ ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుందో ఆ డిస్టెన్స్ని మనం ఇక్కడ R1Pగా కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ద ఛార్జ్ విచ్ ఈస్ ద ఛార్జ్ వీఆర్ గెటింగ్, ఏ ఛార్జ్ తీసుకొస్తున్నాం మనం, Q1 ఛార్జ్ తీసుకొస్తున్నాం. దట్స్ వై ద పొటెన్షియల్ ఫార్ములా ఏంటి మనకు, V = 1/4πε0 Q1/R1P. సో నెక్స్ట్ వన్ Q2 ఛార్జ్ తీసుకొస్తున్నాం. సో Q2 ఛార్జ్ తీసుకురావాలంటే ఆల్రెడీ వీ హ్యావ్ Q1 ఇన్ ద సిస్టమ్. మనకి ఈ సిస్టంలో ఏమైంది, ఆల్రెడీ మనకు Q1 ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయింది. దట్స్ వై Q1 ఛార్జ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ Q2 ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. ఈ Q2 అనేది మనకి ఎక్కడ ఉంది, ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఎగ్జిస్ట్ అయింది. సో ఇప్పుడు ఈ ఛార్జ్ తీసుకురావడానికి మనకు ఏదైతే వర్క్ చేస్తున్నామో, వర్క్ ఎంత చేస్తున్నామో అంటే దట్ ఈస్ Q2 టైమ్స్ టు ద ఒరిజినల్ పొజిషన్. ఈ యొక్క ఏదైతే పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో, ఈ యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది, Q1 పొటెన్షియల్ అనేది మనకు V1 పొటెన్షియల్ని ఎగ్జిస్ట్ అవుతుంది, Q1 ఛార్జ్ అనేది. సో ఈ పొటెన్షియల్ అనేది మనకి ఈ వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే Q2 టైమ్స్ అవుతుంది. ఎందుకు అంటే మనకు పొటెన్షియల్ అంటే ఫార్ములా ఏంటి, బై యూజింగ్ ఏ యూనిట్ ఛార్జ్, ఒక యూనిట్ ఛార్జ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి మన సిస్టంలోకి తీసుకొస్తున్నాం. బట్ హియర్ హౌ మచ్ ఛార్జ్ యూ ఆర్ గెటింగ్, Q2 ఛార్జ్ మనం తీసుకొస్తున్నాం సిస్టంలోకి. సో Q2 ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుంది, Q2 ఇంటూ పొటెన్షియల్ V1 అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, Q2 ఇంటూ మనకు V1 వాల్యూ వచ్చేసి 1/4πε0 Q1/R1P. బట్ హియర్ వీఆర్ కన్సిడరింగ్ ద డిస్టెన్స్ ఈస్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండు డిస్టెన్స్కి మనం కన్సిడర్ చేస్తాం. దట్ మీన్స్ R12, దట్ మీన్స్ Q1 నుంచి Q2కి ఎంత డిస్టెన్స్ ఉంది, R12. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే 1/4πε0 Q1 Q2/R12, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఛార్జ్ అండ్ ద సెకండ్ ఛార్జ్. దట్ ఈస్, సో ఇక్కడ ఏదైతే మనకు వర్క్ జరుగుతుందో ఈ వర్కే మనకు దేనిగా కన్వర్ట్ అవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనకి సిస్టంలో అనేది స్టోర్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ బ్రింగింగ్ Q1 ఛార్జ్, మనం ఎప్పుడైతే Q1 ఛార్జ్ని ఇన్ఫినిటీ ప్లేస్ నుంచి తీసుకొస్తున్నామో అక్కడ మనకు వర్క్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మనకు అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే Q2 ఛార్జ్ తీసుకొస్తున్నామో ఆ Q2 ఛార్జ్ తీసుకున్నప్పుడు మనకు వర్క్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆల్రెడీ సిస్టంలో మనకు వచ్చేసి Q1 ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఆ వర్క్ అనేది మనకి ఏదైతే జరుగుతుందో ఆ వర్క్ అనేది మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏం రాస్తున్నాము అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ రిప్రజెంటెడ్ బై U. సో U = 1/4πε0 Q1 Q2/R12. సో ఇక్కడ Q1 Q2 అంటే ఏంటి అంటే ఛార్జెస్. వాట్ ఆర్ ద ఛార్జెస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో ఫస్ట్ మనం ఏ ఛార్జెస్ తీసుకొస్తున్నాం ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి సిస్టంలోకి. అండ్ R12 వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ Q1 ఛార్జ్ అండ్ Q2 ఛార్జ్. Q1 ఛార్జ్కి Q2 ఛార్జ్కి ఏదైతే మనకు డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయిందో దాన్ని మనం R12గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ టూ ఛార్జెస్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ బ్రింగింగ్ ద Q2 ఛార్జ్ ఫస్ట్. సో మనం ఇప్పుడు ఏం చేసిన ఫస్ట్ సిచ్యువేషన్లో Q1 ఛార్జ్ని మనం ఫస్ట్ తీసుకొస్తున్నాం, Q2 ఛార్జ్ని నెక్స్ట్ తీసుకొస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ రివర్స్ ద ప్రాసెస్, మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ Q2 ఛార్జ్ తీసుకొచ్చేసి నెక్స్ట్ Q1 ఛార్జ్ తీసుకొస్తున్నాం. సో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకు ఏమన్నా చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వట్లేదా? సో నో అబౌట్ దిస్ వన్. దీని గురించి మనం తెలుసుకోవడానికి ఏమవుతుంది, ఫస్ట్ మనం Q2 ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు దీని యొక్క వర్క్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ది Q2 ఛార్జ్. ఈ Q2 ఛార్జ్ మన సిస్టంలోకి తీసుకురావడానికి మనకి ఏదైతే వర్క్ చేస్తున్నామో దట్ షుడ్ బి 0. 0 ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మన సిస్టంలో ఎటువంటి ఒక ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఛార్జ్ లేదు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అక్కడ లేదు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 కాబట్టి ఈ వర్క్ డన్ ఈక్వల్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ వన్ ఛార్జ్ Q2. సో ఇప్పుడు ఏమవుతుంది, Q2 ఛార్జ్ తీసుకొచ్చి మనం ఈ యొక్క సిస్టంలో ప్లేస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్, వెన్ యూ ఆర్ బ్రింగింగ్ దిస్ Q1 ఛార్జ్. మనం ఎప్పుడైతే Q1 ఛార్జ్ తీసుకొస్తున్నామో ఈ Q1 ఛార్జ్ ఇక్కడికి తీసుకురావాలి అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఆల్రెడీ ఛార్జ్ ఎగ్జిస్ట్ అయింది, Q2 ఛార్జ్ ఎగ్జిస్ట్ అయింది. సో అప్పుడు ఈ యొక్క పొటెన్షియల్ ఏమవుతుంది, మనకు వర్క్ ఏమవుతుంది, Q1 టైమ్స్ అవుతుంది ఈ యొక్క Q2 యొక్క పొటెన్షియల్కి. దట్ మీన్స్ 1/4πε0 Q2/R12. దట్ మీన్స్ ఇక్కడ Q2 ఛార్జ్ ఫస్ట్ వస్తుంది కాబట్టి దీని యొక్క పొటెన్షియల్ అనేది మనకు ఫస్ట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, Q1 ఛార్జ్ తీసుకురావడానికి మనకి ఏమవుతుంది, Q1 టైమ్స్ అవుతుంది. సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే 1/4πε0 Q1 Q2/R12 ఆర్ R21, సెకండ్ ఛార్జ్ నుంచి ఫస్ట్ ఛార్జ్కి ఉన్నటువంటి డిస్టెన్స్. సో ఈ టూ సిచ్యువేషన్స్, ఈ టూ ఈక్వేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే బోత్ విల్ బి సేమ్. ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మనకి ఏమవుతున్నాయి, 1/4πε0 ఈజ్ ఎగ్జిస్టెడ్, 1/4πε0 హియర్ న్యూమరేటర్ Q1 Q2, here Q1 Q2 and the distance is R12 and here distance is R21. That means all are similar. That means what is the process you follow. That means మనం ఫస్ట్ Q1 ఛార్జ్ తీసుకొస్తున్నా లేదా Q2 ఛార్జ్ తీసుకొస్తున్నా ఈ పొటెన్షియల్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో సిస్టంలో అది అనేది మనకి ఇప్పుడు కూడా ఏమవుతుంది, కాన్స్టెంట్ అనేది అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ మనం బేస్ చేసుకుని ఏం చెప్తున్నాము అంటే ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ.
అండ్ వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఇట్ ఈస్ డస్ నాట్ ఫాలో. ఇదేమవుతుంది, ఈ యొక్క ప్యాటర్న్ అనేది మనకు ఫాలో అవ్వదు. ఫైనల్గా మనకు ఉన్నటువంటి రిజల్ట్ ఏంటి అనేది మాత్రమే డిపెండ్ అవుతుంది. సో దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ చార్జెస్. సో నెక్స్ట్ వన్, ఇది యొక్క వాల్యూ అనేది మనకు పొటెన్షియల్ యొక్క ఫార్ములా ఏమొస్తుంది, 1/4πε0 Q1 Q2/R12. సో ఇక్కడ వచ్చేసి మనకు దీనిపైన డిపెండ్ అవుతుంది ఈ యొక్క చార్జెస్ యొక్క మల్టిప్లికేషన్, దట్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ 2 చార్జెస్ పైన మనకు డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ హౌ ఇట్ విల్ బి, దట్ మీన్స్ ఇఫ్ 2 ఆర్ లైక్ చార్జెస్ అంటే ఏంటి, మనకు Q1 వాల్యూ ఈజ్ పాజిటివ్, Q2 వాల్యూ ఈజ్ పాజిటివ్, ఆర్ Q1 వాల్యూ ఈజ్ నెగిటివ్, Q2 వాల్యూ ఈజ్ నెగిటివ్. దట్ మీన్స్ లైక్ చార్జెస్ అంటే మనకి ఏముంది, రెండింటి కూడా సేమ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం సేమ్ ఛార్జెస్ తీసుకుంటున్నామో దట్ మీన్స్ ద ప్రొడక్ట్ అనేది మనకి ఏమవుతుంది, ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ టు 0. ఇది ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, గ్రేటర్ దాన్. ఎందుకు, వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ 2 పాజిటివ్ చార్జెస్ ద రిజల్ట్ విల్ బి పాజిటివ్ మీన్స్ గ్రేటర్ దాన్ టు 0. ఇన్ ద సేమ్ వే వెన్ యూ ఆర్ టేకింగ్ 2 నెగిటివ్ చార్జెస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ బికమ్ ప్లస్, దట్స్ వై ద ప్రోడక్ట్ విల్ బి గ్రేటర్ దాన్ 0. సో ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 0 అవుతుందో ఈ చార్జెస్ ఏమవుతున్నాయి, మనకు సేమ్ చార్జెస్ అవుతున్నాయి. సో సేమ్ చార్జెస్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ రిపల్సివ్ ఫోర్స్ అనేది మనకు వర్క్ చేస్తుంది. సో రిపల్సివ్ ఫోర్స్ వర్క్ చేస్తుంది అంటే బిట్వీన్ 2 చార్జెస్ వీ షుడ్ డన్ సమ్ వర్క్. మనం ఇక్కడ ఏమవుతుంది, ఈ Q2 చార్జెస్ నుంచి Q1 చార్జెస్ రెండింటికి మధ్య రిపల్సివ్ ఫోర్స్ వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ బోత్ ఆర్ మూవింగ్ అవుట్వర్డ్. సో అవుట్వర్డ్ వెళ్తున్నప్పుడు ఈ రెండు మనం ఒకే దగ్గర తీసుకురావాలంటే ఏం చేయాలి, సమ్ వర్క్ అనేది చేయాలి. దట్స్ వై హియర్ వర్క్ విల్ బి ఎగ్జిస్టెడ్. సో ఇక్కడ వర్క్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో ఇట్ షుడ్ బి గ్రేటర్, దట్ మీన్స్ పాజిటివ్ వర్క్. సో వెన్ 2 చార్జెస్ ఆర్ లైక్ చార్జెస్, ఎప్పుడైతే మనం లైక్ చార్జెస్ తీసుకుంటున్నామో దట్ మీన్స్ Q1 Q2 వాల్యూ విల్ బి గ్రేటర్ దాన్ టు 0. ఎట్ దట్ టైమ్ వాట్ ఈస్ ద వర్క్ డన్, మనం అక్కడ ఏదైతే వర్క్ చేసినామో అది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే పాజిటివ్ వర్క్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ వర్క్ అనేది మనకు పాజిటివ్ వర్క్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు పొటెన్షియల్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ Q1 Q2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ పాజిటివ్. ఎందుకు అంటే లైక్ చార్జెస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈస్ రిపల్సివ్. రెండు లైక్ చార్జెస్ తీసుకున్నప్పుడు వాటి మధ్య మనకు ఎగ్జిస్ట్ అయిన ఫోర్స్ ఏంటి అంటే రిపల్సివ్ ఫోర్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇఫ్ Q1 Q2 వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0. సో Q1 Q2 అనేది మనకు లెస్ దాన్ అనేది ఎప్పుడు అవుతుంది, లెస్ దాన్ 0 మీన్స్ నెగిటివ్ వాల్యూ ఎప్పుడు అవుతుంది, దట్ మీన్స్ బోత్ ఆర్ హ్యావింగ్ ఆపోజిట్ చార్జెస్. దట్ మీన్స్ ఇఫ్ Q1 హ్యాస్ పాజిటివ్ చార్జ్ Q2 హ్యాస్ నెగిటివ్ చార్జ్, ఇఫ్ Q1 హ్యాస్ నెగిటివ్ చార్జ్ Q2 హ్యాస్ పాజిటివ్ చార్జ్. అంటే ఇక్కడ మనకి రెండు చార్జెస్ కూడా మనకి ఏమవుతున్నాయి, డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ చార్జెస్ అనేవి మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయో దెన్ దీస్ ఆర్ కాల్డ్ అన్లైక్ చార్జెస్. ఇలాంటిని ఏమంటున్నాం, అన్లైక్ చార్జెస్ అంటున్నాం. సో అన్లైక్ చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మనకు వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ లైక్ చార్జెస్ మాత్రం మనకు రిపుల్ అవుతాయి, ఈ యొక్క అన్లైక్ చార్జెస్ ఏమవుతున్నాయి, మనకు అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మనకు వర్క్ చేస్తుంది. సో ఈ అట్రాక్టివ్ ఫోర్స్ వర్క్ చేస్తుంది అంటే దెన్ వీ నో నీడ్ టు అప్లై ద ఫోర్స్. సో ఇక్కడ మనం వర్క్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకు, ఈ ఆటోమేటిక్ ఏమవుతున్నాయి, బోత్ విల్ బి అట్రాక్టింగ్, రెండు కూడా మనకు అట్రాక్ట్ అవుతున్నాయి. దట్స్ వై హియర్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ వన్, ఈ యొక్క డైరెక్షన్స్ మనం చేంజ్ చేయాలి అనుకుంటే దట్స్ వై ఇక్కడ Q1 చార్జ్ Q2 చార్జ్ ఏమవుతున్నాయి, రెండు కూడా అట్రాక్ట్ అవుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ దీస్ టు ఇన్ఫినిటీ డిస్టెన్స్, ఈ రెండు చార్జెస్ని మనం ఏం చేస్తున్నామంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్కి మనం మూవ్ చేయాలనుకుంటున్నాం. దట్స్ మీన్స్ Q1 అండ్ Q2 పొజిషన్స్ని ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ టు ఇన్ఫినిటీ దెన్ వీ నీడ్ సమ్ వర్క్. ఇక్కడ మనం ఏం చేయాలి, వర్క్ అనేది దాన్ని చేయాలి. సో వర్క్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే పాజిటివ్ వర్క్. వెన్ వీ వాంట్ టు మూవ్ దీస్ చార్జెస్ టు ద ఇన్ఫినిటీ పొజిషన్కి మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ వర్క్ ఏమవుతుంది అంటే పాజిటివ్ వర్క్ అవుతుంది. బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ అట్రాక్టివ్ ఫోర్స్, ఈ రెండు కూడా మనకు అట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు దెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ వర్క్, ఇక్కడ మనం ఏదో వర్క్ చేయాలనుకున్నామో అక్కడ మనకు వర్క్ ఏమవుతుంది అంటే నెగిటివ్ వర్క్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు వర్క్ నెగిటివ్ అవుతుంది అంటే ఈ పొటెన్షియల్ వాల్యూ మనకి ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. దట్స్ వై వెన్ దీస్ టూ విల్ లైక్ చార్జెస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ రిపల్సివ్ ఫోర్స్ వర్క్ చేస్తుంది కాబట్టి మనకు వర్క్ అనేది పాజిటివ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, అయితే ఎప్పుడైతే అన్లైక్ చార్జెస్ తీసుకుంటున్నామో అన్లైక్ చార్జెస్ తీసుకున్నప్పుడు ఈ రెండు చార్జెస్ కూడా మనకు ఒకదాంతో ఒకటి ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ వర్క్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ వర్క్ అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో వర్క్ నెగిటివ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది నెగిటివ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఫర్ దిస్ వన్ Q1 Q2, the multiplication of both charges. So next one, let us calculate the potential energy. సో ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం, ఒక సిస్టంలో మనకు 2 చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయినప్పుడు వాటి మధ్యలో ఉండే పొటెన్షియల్ ఎనర్జీని మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఒక సిస్టంలో వచ్చేసి మనకు 3 చార్జెస్ ఉన్నాయి. దట్ మీన్స్ Q1 Q2
Q3. 3 charges existed in the system. So ఈ Q3 charges exist అయినప్పుడు then we want to bring these charges to the point. ఈ 3 charges మనం ఏం చేస్తున్నాం, ఒక పాయింట్ P దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాం. సో దట్ వన్ ఇన్ ద సిచ్యువేషన్ వాట్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. ఈ సిస్టంలో ఉన్నటువంటి పొటెన్షియల్ అనేది మనకు ఎంత ఎగ్జిస్ట్ అయ్యింది, దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. సో ఫస్ట్ వన్, వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ద Q1 ఛార్జ్. సో మనం ఇక్కడ నుంచి Q1 ఛార్జ్ మనం తీసుకొస్తున్నాము అంటే దానిపైన మనకు వర్క్ చేసే పొటెన్షియల్ వర్క్ ఏమవుతుంది, 0 అవుతుంది. దట్ మీన్స్ హియర్ ద వర్క్ విల్ బి 0. నెక్స్ట్ ఎందుకు అంటే ఇక్కడ మనకు ఫస్ట్ సిస్టంలో వచ్చేసి ఎటువంటి ఛార్జ్ అనేది లేదు. సో ఎటువంటి ఛార్జ్ లేదంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 కాబట్టి మనకు వర్క్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ ఛార్జ్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుందో దానికి అనేది ఏమవుతుంది, మనకు సమ్ పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ వన్ అజ్యూమ్ యాజ్ V ఆఫ్ R1, దాన్ని V ఆఫ్ R1 అనుకుంటే. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఈ Q2 ఛార్జ్ తీసుకొస్తున్నామో సిస్టంలోకి, ఈ Q2 ఛార్జ్ తీసుకురావాలంటే మనకేమవుతుంది, సమ్ వర్క్ అనేది దాన్ని చేయాలి. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ ఏముంది, Q1 ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయింది. సో Q1 ఛార్జ్ ఎగ్జిస్ట్ అయినప్పుడు దానికి పొటెన్షియల్ ఎంత ఉంది, V ఆఫ్ R1 అనే పొటెన్షియల్ మనకు వర్క్ అవుతుంది. సో అప్పుడు ఈ Q2 ఛార్జ్ తీసుకున్నప్పుడు మనకి ఎంత వర్క్ చేయాలి అంటే Q2 ఇంటూ V ఆఫ్ R1 వర్క్ చేయాలి. సో దట్ ఈస్ ద వర్క్ ఫర్ Q2 సెకండ్ ఛార్జ్. సో ఎప్పుడైతే ఇక్కడ సెకండ్ ఛార్జ్ అనేది మళ్ళీ సిస్టంలోకి మనకు ఎంటర్ అవుతుంది, సిస్టంలోకి ఎంటర్ దానికి పొటెన్షియల్ ఏం వర్క్ అవుతుంది, V ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ Q1 ఛార్జ్ ఎగ్జిస్ట్ అయ్యింది, నెక్స్ట్ వన్ Q2 ఛార్జ్ ఎగ్జిస్ట్ అయింది. సో మన పొటెన్షియల్ ఏమవుతుంది అంటే V12, అంటే పొటెన్షియల్ డ్యూ టు ద Q1 అండ్ Q2. సో నెక్స్ట్ ఇప్పుడు Q3 ఛార్జ్ ఎప్పుడైతే మన సిస్టంలోకి తీసుకురావాలనుకుంటామో ఇప్పుడు దీనిపైన మనకి ఎంత వర్క్ చేస్తుంది అంటే డ్యూ టు దిస్ వన్, ఈ టూ ఛార్జెస్ని బేస్ చేసుకొని మనకి ఈ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. సో అప్పుడు ఇక్కడ మనకు వర్క్ ఏమవుతుంది అంటే దట్ మీన్స్ Q1, Q2 అండ్ V ఆఫ్ R12, దట్ మీన్స్ V12, R. సో ఇంత వర్క్ అనేది మనం చేయాలి. సో ఎప్పుడైతే ఈ సిస్టమ్ మళ్ళీ ఎంటర్ అవుతుందో మనకేమవుతుంది, మళ్ళీ అనదర్ ఫోర్స్ అనేది యాడ్ అవుతుంది. దట్ మీన్స్ ద పొటెన్షియల్ విల్ బి సమ్ ఆఫ్ దీస్ 3. ఈ యొక్క 3 పొటెన్షియల్స్ మనం యాడ్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ పొటెన్షియల్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ద ఫస్ట్ ఛార్జ్ నో వర్క్ ఈజ్ నీడెడ్. When you are bringing the second charge, the work is done equal to the Q2 times. That means what is the charge we are getting, మనం ఏదైతే ఛార్జ్ తీసుకొస్తున్నామో దాని యొక్క మల్టిప్లికేషన్ అవుతుంది పొటెన్షియల్కి. సో నెక్స్ట్ Q3 ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ పొటెన్షియల్ అనేది ఆ 2 ఛార్జెస్ యొక్క పొటెన్షియల్కి మల్టిప్లికేషన్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 different types. That means in a system 3 situations, 3 charges are existed. దెన్ వాట్ ఆర్ ద ఫార్ములాస్, దీనికి ఫార్ములాస్ ఏమొస్తున్నాయి అంటే వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ద Q1 ఛార్జ్, మనం Q1 ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు సిస్టంలోకి ఏమవుతుంది, వర్క్ విల్ బి 0. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు లేదు కాబట్టి వర్క్ అనేది మనకు 0 అవుతుంది. సో నెక్స్ట్ వన్ Q2 ఛార్జ్ తీసుకొస్తున్నాం, వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ద Q2 ఛార్జ్. సో Q2 ఛార్జ్ తీసుకొచ్చేటప్పుడు మనకు వర్క్ ఈక్వల్స్ ఏమవుతుంది, Q2 టైమ్స్ టు ద పొటెన్షియల్ ఆఫ్ V1. ఈ యొక్క Q1 ఛార్జ్ నుంచి ఏదైతే పొటెన్షియల్ మనకి ఎగ్జిస్ట్ అవుతుందో ఆ పొటెన్షియల్కి మనకు Q2 టైమ్స్ అవుతుంది. దట్ మీన్స్ ద పొటెన్షియల్ Q2 ఆర్ V2, దట్ మీన్స్ V ఆఫ్ R2, ద డిస్టెన్స్ ఈజ్ R2 అనుకుంటే Q2 ఇంటూ V ఆఫ్ R2 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1/4πε0 Q1 Q2 బై R12. సో దట్ ఈస్ ద ఫార్ములా. ఇక్కడ R12 అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ Q1 అండ్ Q2. ఈ Q1 ఛార్జ్కి Q2 ఛార్జ్కి ఉన్నటువంటి డిస్టెన్సే ఇక్కడ R12 అండ్ దిస్ వన్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జెస్ Q1 Q2. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ 2 ఛార్జెస్ కలిసి ఏమవుతున్నాయి, మనకి Q1 Q2 ఛార్జెస్ 2 కూడా మనకు సిస్టంలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ బోత్ టుగెదర్ ఫార్మ్ సమ్ పొటెన్షియల్. ఈ 2 కూడా మనకి ఏమవుతున్నాయి అంటే సమ్ పొటెన్షియల్ని మనకు ఎగ్జర్ట్ చేస్తున్నాయి. సో ఆ పొటెన్షియల్ ఇక్కడ ఏమవుతుంది అంటే దట్ మీన్స్ we can add these two, ఈ 2 కూడా మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ 1/4πε0 ఇంటూ Q1 బై R1P. ఓకే, అంటే ఈ యొక్క ఛార్జ్ని బేస్ చేసుకొని Q1 ఛార్జ్ బేసుకొని మనకి ఎంత పొటెన్షియల్ వస్తుంది అంటే 1/4πε0 Q1 బై R1P ప్లస్ నెక్స్ట్ ఈ Q2 ఛార్జ్ని బేస్ చేసుకుని మనకు ఫార్ములా ఏమొస్తుంది 1/4πε0 Q2 బై R2P. ఇది సెకండ్ ఛార్జ్ని బేస్ చేసుకుని. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1/4πε0 1/4πε0 ఈస్ కామన్. దెన్ ద ఈక్వేషన్ ఈస్ 1/4πε0 ఇంటూ Q1 బై R1P ప్లస్ Q2 బై R2P. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ total potential. That means this is V12 equals to 1/4πε0 Q1 by R1P plus Q2 by R2P. So after that one next మనం ఏం చేస్తున్నాము అంటే థర్డ్ ఛార్జ్ తీసుకొస్తున్నాం. దెన్ యు ఆర్ బ్రింగింగ్, సో ఫస్ట్ ఛార్జ్ వచ్చేసింది Q1 వచ్చేసింది సిస్టంలోకి, Q2 వచ్చేసింది. సో నెక్స్ట్ వాట్ యూ వాంట్ టు గెట్ Q3 ఛార్జ్ మనం ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఈ యొక్క సిస్టంలోకి తీసుకురావాలి. సో తీసుకురావాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు వర్క్ ఏదైతే చేస్తుందో అది దేనికి ఈక్వల్ అవుతుంది, వర్క్ ఈక్వల్స్ టు Q3 టైమ్స్. ఎందుకు ఇక్కడ Q3 ఛార్జ్ తీసుకొస్తున్నాం కాబట్టి సిస్టంలోకి Q3 టైమ్స్ టు ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో మనకు పొటెన్షియల్ ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అంటే V12 పొటెన్షియల్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో అప్పుడు మనం దాన్ని మల్టిప్లై చేస్తే Q3 ఇంటూ మనకు పొటెన్షియల్ ఫార్ములా ఏంటి ఇక్కడ 1/4πε0
into q1 by r1p plus q2 by r2p. So this is the formula for this one, potential ఈ యొక్క కంబైన్డ్ పొజిషన్ ఆఫ్ q1 అండ్ q2. సో ఇప్పుడు q3 తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఈక్వేషన్ 1/4πε0. సో ఇక్కడ మనం మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది q1 q3 బై ఈ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ 1 and 3, సో r13 ప్లస్ q2 q3 బై r23, ద డిస్టెన్స్ బిట్వీన్ సెకండ్. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వన్ తీసుకున్నప్పుడు థర్డ్ వన్ చార్జ్ తీసుకున్నప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 1 and 3 r13. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చార్జ్ థర్డ్ చార్జ్ తీసుకున్నప్పుడు మనకు డిస్టెన్స్ వచ్చేసి బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ చార్జ్ r23. దెన్ ద ఈక్వేషన్ మనకు అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది అంటే 1/4πε0 q1 q3 బై r13 ప్లస్ q2 q3 బై r13. ఇది వచ్చేసి మనకు ఈ యొక్క q3 తీసుకోవడానికి మనం చేసినటువంటి వర్క్. సో నెక్స్ట్ మనం టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద సిస్టమ్. సో మనం ఏం చేస్తున్నాం, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసినప్పుడు టోటల్ పొజిషన్ ఏం చేస్తున్నాం, అన్ని యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ డ్యూ టు ద ఫస్ట్ చార్జ్, డ్యూ టు ద సెకండ్ చార్జ్ అండ్ డ్యూ టు ద థర్డ్ చార్జ్. సో 1/4πε0 కామన్ ఫర్ ఆల్ ద టర్మ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ఫస్ట్ చార్జ్, మనం సెకండ్ చార్జ్ తీసుకొచ్చినప్పుడు ఏమొస్తుంది q1 q2 బై r12 వస్తుంది. సో నెక్స్ట్ వన్ థర్డ్ చార్జ్ తీసుకోవడానికి ఏం చేస్తున్నాం, q1 q3 బై r13 ప్లస్ q2 q3 బై r23. దట్ మీన్స్ దీస్ ఆర్ ద డిఫరెంట్ వర్క్స్ వీ డన్. సో ఇక్కడ మనం ఫస్ట్ చార్జ్ తీసుకోవడానికి ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ చార్జ్ తీసుకోవడం మనం చేసిన వర్క్ ఏమవుతుంది, జీరో అవుతుంది కాబట్టి వీ కెన్ రిమూవ్ దట్ వన్. సో నెక్స్ట్ వన్ ఏంటి, q2 చార్జ్ తీసుకోవడానికి మనం వచ్చిన వర్క్ వచ్చేసి 1/4πε0 q1 q2 బై r12. సో థర్డ్ చార్జ్ తీసుకోవడానికి మనం తీసిన ఎనర్జీ వచ్చేసి పొటెన్షియల్ వచ్చేసి 1/4πε0 q1 q3 బై r13 ప్లస్ q2 q3 బై r23. సో వీ కెన్ యాడ్ దీస్ ఆల్ ద టర్మ్స్. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనకి పొటెన్షియల్ ఫార్ములా ఏమొస్తుంది అంటే u ఈక్వల్స్ టు 1/4πε0 q1 q2 బై r12 ప్లస్ q1 q3 బై r13 ప్లస్ q2 q3 బై r23. దట్ ఈస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క ఈ పొటెన్షియల్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది జనరల్గా అంటే ఈ పొటెన్షియల్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రమే డిఫైన్ చేస్తుంది. దట్ మీన్స్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ హౌ మెనీ చార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో q1 q2 q3 3 చార్జెస్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో దట్స్ వై ది ఓన్లీ రిప్రజెంట్ అబౌట్ దిస్ వన్. సో అండ్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద విచ్ ఆర్ ద చార్జెస్ కమింగ్ ఫస్ట్. ఈ యొక్క ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ ఏ చార్జ్ వస్తుంది, q1 వస్తుందా, q2 వస్తుందా, q3 వస్తుందా, ఈ యొక్క ప్యాటర్న్ అనేది మనకు ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది, థర్డ్ ఏది వస్తుంది మనకి డిఫైన్ చేయదు. ఓన్లీ ఇట్ కెన్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో మనకు వచ్చేసి ఎన్ని చార్జెస్ ఎగ్జిస్ట్ అయినాయి, దానికి ఉన్న టోటల్ పొటెన్షియల్ మనకు ఎంత అనేది మాత్రమే ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకు డిఫైన్ చేస్తుంది. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఏ సిస్టమ్ ఆఫ్ చార్జెస్. సో నెక్స్ట్ వన్, పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న ప్రీవియస్ సెషన్స్లో నేర్చుకున్నది ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ యూనిట్ ఛార్జ్. ఒక యూనిట్ ఛార్జ్కి కానీ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేసినాం, లేదంటే ఎలక్ట్రిక్ డైపోల్కి ఫైండ్ అవుట్ చేసినాం. అదర్వైజ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అంటే ఒక సిస్టమ్ ఆఫ్ ఛార్జెస్, నెంబర్ ఆఫ్ ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేసినాం. బట్ ఈ సెషన్ మనం ఏం డిస్కస్ చేసినాం అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. అంటే ఎక్స్టర్నల్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం తీసుకున్నటువంటి ఛార్జ్ నుంచి ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుందో అది కాకుండా అవుటర్ యొక్క ఎలిమెంట్స్ ఏవైతున్నాయో, దట్ మీన్స్ విచ్ ఆర్ చార్జెస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద అవుట్ సైడ్. ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ Q1, ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ Q2 చార్జెస్ ఉంటాయి. ఈ చార్జెస్ నుంచి యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎంత వర్క్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం వచ్చేసి ఒక ఛార్జ్ తీసుకురావడం చేసినప్పుడు ఇక్కడ మనం ఎంత వర్క్ చేస్తున్నాం, ఆ వర్కే మనకి ఏమవుతుందంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ప్రీవియస్ సిచ్యువేషన్స్లో నేర్చుకున్నది ఏంటి, ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఛార్జ్. ఏదైతే ఛార్జ్ మనం తీసుకుంటున్నామో అదే ఛార్జ్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని యూజ్ చేస్తుంది. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే ఈ యొక్క ఛార్జ్ అనేది కాకుండా అవుట్ సైడ్ ఛార్జెస్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనకు క్రియేట్ చేస్తున్నాయి. దట్ ఈస్ సో ఇన్ దిస్ వన్ వీ హ్యావ్ 3 సిచ్యువేషన్స్. మనకి ఇక్కడ మళ్ళీ ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్లో కూడా మనకు వచ్చేసి 3 కేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బై యూజింగ్ ఏ సింగిల్ ఛార్జ్, నెక్స్ట్ వన్ వచ్చేసి బై యూజింగ్ డైపోల్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బై యూజింగ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. That is the first one. So first one is potential energy of a single charge. So single charge తీసుకున్నప్పుడు ఈ potential charge అనేది మనకు ఎలా డిపెండ్ అవుతుంది. That means first one, when you are getting a charge capital Q, this is the external source. ఈ యొక్క సోర్స్ ఛార్జ్ అనేది మనకు ఎక్కడి నుంచి అవుట్ సైడ్ నుంచి వర్క్ చేస్తుంది. సో దీని నుంచి మనకి ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుందో, దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అజ్యూమ్. సో అజ్యూమ్ చేసినప్పుడు మనమైతే ఇక్కడ స్మాల్ ఛార్జ్ ఏదైతే తీసుకొస్తున్నామో దాన్ని ఇక్కడికి తీసుకురావడానికి మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దిస్ సోర్స్ ఛార్జ్ విల్ బి ఎయిదర్
నోన్ ఆర్ అన్నోన్, ఈ వాల్యూ మనకు తెలిసి ఉండొచ్చు లేదా అన్నోన్ వాల్యూ ఉండొచ్చు. సో ఇక్కడ తెలిసినప్పుడు ఈ వాల్యూ మనకు తెలిసింది అంటే దెన్ వాట్ ఆర్ ద సిచ్యువేషన్ హియర్ ఎగ్జిస్టెడ్, ఇక మనం ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే దిస్ ఛార్జ్ షుడ్ బి మినిమం, ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది చాలా తక్కువ వాల్యూ కావాలి. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే దిస్ షుడ్ బి డస్ నాట్ డిస్టర్బ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ది సోర్స్ ఛార్జ్. ఈ సోర్స్ ఛార్జ్ ఏదైతే మనకు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుందో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఇట్ షుడ్ బి ఫాలో. సో దట్ అనేది మనకు ఫస్ట్ సిచ్యువేషన్. అదర్వైజ్ దిస్ వాల్యూ విల్ బి నాన్ సిగ్నిఫికెంట్, ఇది ఒకవేళ మనకు అన్స్పెసిఫైడ్ వాల్యూ అవుతాయి, అన్నోన్ వాల్యూ అవుతాయి. ఎట్ దట్ టైమ్ దిస్ వాల్యూ విల్ బి గ్రేటర్, ఈ వాల్యూ మనకు గ్రేటర్ అయినప్పటికీ కూడా ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఏమవుతుంది అంటే ఇట్ షుడ్ బి ఇన్ఫైనైట్, దట్ మీన్స్ ఇట్ విల్ బి ఫైనైట్. ఫైనైట్ అంటే ఏంటి మనకు డిఫైన్ అవుతుంది. సో ఈ డిఫైన్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఏదైతే పర్టికులర్ పొజిషన్లో మనం ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ పొజిషన్ మన యొక్క డిస్టెన్స్ పైన మనకు డిపెండ్ అవుతుంది. సో ఇక మనకు టూ సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఈ యొక్క సింగిల్ ఛార్జ్ తీసుకున్నప్పుడు సోర్స్ ఛార్జ్ యొక్క వాల్యూ పైన మనకు డిపెండ్ అవుతుంది. సోర్స్ ఛార్జ్ వాల్యూ ఈ స్పెసిఫైడ్ ఆర్ అన్స్పెసిఫైడ్, స్పెసిఫైడ్ వాల్యూనా అన్స్పెసిఫైడ్ వాల్యూనా. స్పెసిఫైడ్ వాల్యూ అయితే ఏమవుతుంది ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఛార్జ్ అనేది స్మాల్ ఛార్జ్ తీసుకున్నప్పుడు అదేమవుతుందంటే ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అది వచ్చేసి మనకు ప్లేస్ అవుతుంది పర్టికులర్ పొజిషన్ దగ్గర. ద సేమ్ వే మనం సెకండ్ ప్లేస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇఫ్ ద వాల్యూ విల్ బి గ్రేటర్, మనకి వాల్యూ అనేది గ్రేటర్ అయినప్పటికీ కూడా ఇట్ షుడ్ బి ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఈ వర్క్ ఏదైతే మనకు జరుగుతుందో దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ సో ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ ఛార్జ్ ఫ్రమ్ క్యూ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్ పి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం ఒక స్మాల్ క్యూ ఛార్జ్ని ఈ యొక్క పాయింట్ పి దగ్గరికి మనం తీసుకొస్తున్నాం. సో ఇది చేయడానికి మనకి ఎంతైతే వర్క్ చేస్తున్నామో దట్ మీన్స్ మనకు వర్క్ ఫార్ములా ఏంటి W ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ ఇన్ మెకానిక్స్, మనకు మెకానిక్స్లో ఇది ఫార్ములా. సో కమింగ్ టు ఎలక్ట్రానిక్స్, మనం ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఏమవుతుంది ఈ యొక్క ఫోర్స్ ప్లేస్లో మనకి ఏమవుతుంది అంటే వీఆర్ గెటింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్, ఈ పొటెన్షియల్ మనకి ఏమవుతుంది ఇక్కడ ఫోర్స్ అవుతుంది. దట్ మీన్స్ హౌ మచ్ ఛార్జ్, మనకి పొటెన్షియల్ అంటే ఫార్ములా ఏంటి వెన్ యూ ఆర్, దట్ మీన్స్ ద డెఫినేషన్ ఈస్ వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ఏ యూనిట్ ఛార్జ్, మనం ఒక కూలూమ్ ఛార్జ్ని తీసుకురావడానికి మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం పొటెన్షియల్ అంటున్నాం. బట్ హియర్ వీఆర్ బ్రింగింగ్ క్యూ ఛార్జ్, సో మనం ఇక్కడ క్యూ ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు మనకి ఇక్కడ వర్క్ ఏమవుతుంది పొటెన్షియల్ ఇంటూ క్యూ ఛార్జ్. దట్ మీన్స్ క్యూ ఇంటూ వి ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. The work done in bringing a charge q from infinity to point in external field is q into v. సో ఇఫ్ ద డిస్టెన్స్ ఇక్కడ మనకైతే ఈ డిస్టెన్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో పాయింట్ పి నుంచి యొక్క ఛార్జ్ క్యూకి ఆ డిస్టెన్స్ అనేది ఉంటే దట్ మీన్స్ యూనిట్ వెక్టర్, దెన్ ద ఈక్వేషన్ బికమ్ క్యూ ఇంటూ వి ఆఫ్ ఆర్. దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఆర్ పైన మనకు పొటెన్షియల్ అనేది డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ క్యూ ఇంటూ వి ఆఫ్ ఆర్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వి ఆఫ్ ఆర్ అనేది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఆర్. ఈ ఆర్ పొజిషన్ వెక్టర్ దగ్గర ఈ యొక్క ఎక్స్టర్నల్ పొటెన్షియల్ అనేది మనకు ఎంత వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్, సో వాట్ ఆర్ ద యూనిట్స్, దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే బై యూజింగ్ ద ఎలక్ట్రాన్ వోల్ట్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ 1 యూనిట్ ఛార్జ్, ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ మనకు వచ్చేసి ఏం రిప్రజెంట్ చేస్తున్నాం E ఈక్వల్స్ టు 1.6 into 10⁻⁻19 కూలమ్స్. దట్ మీన్స్ దిస్ మచ్ ఛార్జ్ టు యాక్సిలరేట్, ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు యాక్సిలేట్ అవ్వాలి. ఈ యొక్క ఎంత యాక్సిలేటింగ్తో అవ్వాలంటే ద డెల్టా వి చేంజ్ ఇన్ పొటెన్షియల్ విల్ బి 1 volt. 1 volt పొటెన్షియల్తో మనకి అనేది యాక్సిలేట్ అవుతే అట్ ద టైమ్ వాట్ ఈస్ ద ఎనర్జీ యూ గెట్, దట్ మీన్స్ వాట్ ఈస్ ద వర్క్ యూ డన్, దట్ ఓన్లీ నోన్ యాజ్ ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి దట్ మీన్స్ 1.6 into 10⁻⁻19 కూలమ్స్ ఛార్జ్ 1 volt పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు ఆక్యుపై చేయడానికి మనం ఇక్కడ ఎంత ఎనర్జీ అనేది యూస్ చేస్తున్నాం ఆ ఎనర్జీని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎలక్ట్రాన్ వోల్ట్ అంటున్నాం. దట్ మీన్స్ ద డెఫినేషన్ ఫర్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఈస్ if an electron with charge q is 1.6 into 10⁻⁻19 coulombs is accelerated by potential difference delta v equals to 1 volt, then what is the energy gains in that situation, ఆ సిచ్యువేషన్ మనకు వచ్చే ఎనర్జీని ఏమంటున్నామంటే ఎలక్ట్రాన్ వోల్ట్ అంటున్నాం. సో ఈ యొక్క ఎలక్ట్రాన్ వోల్ట్ వాల్యూ అంటే ఏం చేస్తున్నామంటే 1.6 into 10⁻⁻19 జౌల్స్. సో ఎనర్జీకి వచ్చేసి మనకి యూనిట్స్ ఏంటి జౌల్స్. సో దాంట్లో మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రాన్ వోల్ట్ అండ్ జౌల్ మీన్స్ 1.6 into 10⁻⁻19 జౌల్స్. నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం డిఫరెంట్ యూనిట్స్ మనం యూస్ చేస్తాం మన యొక్క సిచ్యువేషన్ బేస్ చేసి, మన యొక్క ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని లేదా మన యొక్క వాల్యూని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ వాల్యూస్ని యూనిట్స్ మెజర్ చేస్తాం. సో వాట్ ఆర్ దోస్ యూనిట్స్ మీన్స్ దట్ మీన్స్ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్ ఆర్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్
or giga electron volt or tera electron volts. These are the different values for electron volts. So electron volts enti ante when you are taking this one, kilowatts means we have 10 power 3000. That means kilo electron volts means 10 power 3 electron volts. So next one coming to mega. Mega means you get 10 power 6. That means 10 power 6 electron volt is equals to 1 mega electron volt. In the same way coming to giga means 10 power 9. That means 10 power 99 electron volts is equals to 1 giga electron volts. Next coming to tera means it will be 10 power 12. So these are the different units for ఈ యొక్క ఎలక్ట్రాన్ ఛార్జ్ యొక్క డిఫరెంట్ యూనిట్స్ దీనిపైన డిపెండ్ అవుతాయి అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ వోల్ట్స్ పైన మనకు డిఫరెంట్ యూస్ చేస్తాం. సో దట్ ఈస్ ద డ్యూ టు ఏ సింగిల్ ఛార్జ్ యూజ్ చేసిన పొటెన్షియల్ ఎనర్జీ అనేది దిస్ ఇస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ 2 చార్జెస్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. మనకి ఎక్స్టర్నల్ ఫీల్డ్ వచ్చేసి మనకు 2 చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయితే సో అక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ మనకు ఎలా ఫామ్ అవుతుంది దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ సేమ్ సిచ్యువేషన్ వాట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రీవియస్ వన్. మనం ప్రీవియస్ టర్మ్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో సేమ్ ఇక్కడ ఏమవుతున్నాయి Q1 Q2 చార్జెస్ అనేవి మనకు ఒక ఇన్ఫినిటీ డిస్టెన్స్లో మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఆ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఏం చేస్తున్నాం మనం ఈ యొక్క పాయింట్ P దగ్గరికి వాటిని తీసుకొస్తున్నాం. సో వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ద Q1 చార్జ్ సో మనకి ఇక్కడ Q1 చార్జ్ తీసుకురావడానికి ఏం చేస్తున్న వర్క్ అనేది 0 అవుతుంది మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసినప్పుడు. ఎందుకు అంటే అక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ అవ్వట్లేదు. బట్ హియర్ ఇన్ ది సిచ్యువేషన్ ఇక్కడ ఏమవుతుంది మనకు ఎక్స్టర్నల్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఫీల్డ్ వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ Q1 చార్జ్ తీసుకురావడానికి కూడా మనం ఏం చేస్తున్నాం సమ్ వర్క్ అనేది దాన్ని చేయాలి. సో ఇక్కడ ఏదైతే పొటెన్షియల్ మనకి ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని మనం V(R1) అనుకుంటే సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఈ యొక్క పొటెన్షియల్ అనేది ఇన్ ద సిస్టమ్ వచ్చేసి V(R1). మనం Q1 చార్జ్ తీసుకోవడానికి ఏం చేస్తున్నాం Q1 ఇంటూ V(R1) Q1 టైమ్స్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద వర్క్ డన్ ఫర్ Q1 చార్జ్ బ్రింగింగ్ టు పాయింట్ P తీసుకోవడానికి వచ్చేసి Q1 ఇంటూ V(R1). సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం Q2 తీసుకొస్తున్నాం. సో ఈ Q2 తీసుకురావడానికి వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు 2 వర్క్ చేస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ వెన్ డ్యూ టు ద వర్క్ మనకు వచ్చేసి పొటెన్షియల్ Q2 తీసుకురావడానికి ఎంత పొటెన్షియల్ యూజ్ చేస్తున్నాం Q2 ఇంటూ V(R2). దట్ ఈస్ ద ఫస్ట్ వర్క్. సో నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఈ యొక్క Q1 ఛార్జ్ నుంచి ఈ Q1 ఛార్జ్ ఎప్పుడైతే మనకి ఈ సిస్టంలో ఎంటర్ అవుతుందో ఈ Q1 ఛార్జ్ కూడా మనకి ఏమవుతుంది సమ్ పొటెన్షియల్ అనేది సమ్ వర్క్ అనేది మనకు అప్లై చేసి ఉంటుంది Q2 ఛార్జ్ పైన. సో ఆ ఫోర్స్ మనకి ఏమవుతుంది అంటే బై యూజింగ్ కూలమ్స్ లా 1/4πε0 Q1 Q2 by R12. ఇక్కడ Q1 Q2 by R12 అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీ కెన్ యాడ్ దీస్ 2 ఫోర్సెస్ ఫర్ దిస్ వన్. సో Q2 చార్జ్ మనకి ఎంత వర్క్ చేస్తున్నాము అంటే వీ కెన్ యాడ్ దీస్ 2 ఈ రెండు కూడా మనం యాడ్ చేస్తాం. సో దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ 2 చార్జెస్. సో ఫస్ట్ వన్ వెన్ యూ ఆర్ బ్రింగింగ్ Q1 చార్జ్ సో మనం Q1 చార్జ్ తీసుకురావడానికి మనం చేసినప్పుడు వర్క్ ఏమవుతుంది అంటే Q1 ఇంటూ V(R1). సో నెక్స్ట్ Q2 చార్జ్ తీసుకోవడానికి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు వచ్చేసి 2 ఫోర్సెస్ వర్క్ చేస్తున్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్, సెకండ్ వన్ డ్యూ టు Q1 నుంచి మనకు సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మనకు సమ్ వర్క్ చేస్తుంది. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మనం బేస్ చేసుకున్న మనకు ఫార్ములా ఏమవుతుంది ఒక వర్క్ ఏమవుతుంది అంటే Q2 ఇంటూ V(R2). Q2 టైమ్స్ టు ద పొటెన్షియల్. సో నెక్స్ట్ వన్ ఈజ్ వర్క్ డన్ అగేన్స్ట్ ద Q1 ఛార్జ్ నుంచి మనకు ఆపోజిట్గా వర్క్ చేసిన ఏంటంటే 1/4πε0 Q1 Q2 by R12. దట్ ఈస్ ఫర్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద టోటల్ వర్క్ ఇన్ ద సెకండ్ సిస్టమ్. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తున్నాం వీ కెన్ యాడ్ దీస్ ఆల్. సో మనం ఫస్ట్ ఛార్జ్ని బేస్ చేసినప్పుడు వర్క్ ఏమవుతుంది Q1 ఇంటూ V(R1). సో సెకండ్ ఛార్జ్ని బేస్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు Q2 ఇంటూ V(R2) ప్లస్ 1/4πε0 Q1 Q2 by R12. సో ఇక మనకు టోటల్ పొటెన్షియల్ కావాలన్నప్పుడు ఏం చేస్తున్నామంటే వీ కెన్ యాడ్ దీస్ ఆల్ ఈ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేస్తున్నాం బై యూజింగ్ ద సూపర్ పొజిషన్. దట్ ఈస్ ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. దట్ ఈస్ డ్యూ టు ద 2 పాయింట్ చార్జెస్. సో నెక్స్ట్ వన్ బై యూజింగ్ ద డైపోల్. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తాం మనం డైపోల్ యూజ్ చేసినప్పుడు ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ మనకు ఎలా డిపెండ్ అవుతుంది. మనకు డైపోల్ అంటే ఏంటి వెన్ యూ హ్యావ్ 2 చార్జెస్ వన్ ఈజ్ పాజిటివ్ చార్జ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ చార్జ్. వెన్ దీస్ 2 చార్జెస్ ఆర్ సపరేటెడ్ బై స్మాల్ డిస్టెన్స్ మనం స్మాల్ డిస్టెన్స్ సపరేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది డైపోల్ అనేది ఫామ్ అవుతుంది. వెన్ దిస్ ఈ డైపోల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఇక్కడ మనకి ఏమవుతుంది నెట్ ఫోర్స్ విల్ బి 0. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది QE చార్జ్ వర్క్ చేస్తుంది, QE ఫోర్స్ వర్క్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు -QE ఫోర్స్ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ -QE ప్లస్ QE బోత్ విల్ బి క్యాన్సిల్, ద నెట్ ఫోర్స్ విల్ బి 0. నెట్ ఫోర్స్ అనేది మనకు 0 అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అక్కడ ఏమవుతుంది టార్క్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ టార్క్ ఈజ్ వాటిని ఈ టార్క్ అనేది మనకి ఎప్పుడైతే వర్క్ చేస్తుందో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవ్వదు బట్ ఇట్ ఈస్ రొటేటింగ్ విత్ సమ్ యాంగిల్.
ఈ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో మనకి ఏమవుతుంది ఒక సమ్ రొటేట్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వెన్ యూఆర్ ఓపెనింగ్ ద బాటిల్ క్యాప్, మనం బాటిల్ యొక్క క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, బై యూజింగ్ ద టూ ఫింగర్స్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, సేమ్ ఫోర్స్ని 2 డైరెక్షన్స్లో అప్లై చేస్తున్నాం. సో సేమ్ ఏమవుతుంది, ఈ యొక్క బాటిల్ క్యాప్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి రొటేటింగ్. ఇది ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అయినప్పుడు మనకి ఇది అవుట్కమ్ బయటకు అనేది వచ్చేస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏమవుతుంది, ఈ సిస్టంలో ఈ 2 చార్జెస్ ఉన్నప్పుడు ఈ యొక్క సిస్టమ్స్ దగ్గర మనం ఈ యొక్క ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ బోత్ ఫోర్సెస్ విల్ బి సేమ్. ఈ 2 ఫోర్సెస్ కూడా మనకు సేమ్ అవుతున్నాయి కాబట్టి దెన్ ద సిస్టమ్, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ప్లేన్ అనేది ఏమవుతుంది మనకు రొటేట్ అవుతూ ఉంది. సో ఆ రొటేట్ అయినప్పుడు మన స్టార్టింగ్ యాంగిల్ వచ్చేసి θ0 తీసుకుంటున్నాం అండ్ ద ఫినిషింగ్ యాంగిల్ విల్ బి θ1గా కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క టార్క్, ఎక్స్టర్నల్ టార్క్ మనం యూజ్ చేసినప్పుడు ఈ యొక్క ప్లేన్ అనేది మనకు ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎలా రొటేట్ అవుతుంది అంటే θ0 యాంగిల్ నుంచి θ1 వరకుకి రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవుతుంది అంటే ఇక్కడ సమయం ఉంది, డిస్ప్లేస్మెంట్ అనేది మనకు జరుగుతుంది. సో ఆ డిస్ప్లేస్మెంట్ ఏదైతే జరుగుతుందో దట్ మీన్స్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది కాబట్టి అక్కడ మనకి ఏమవుతుంది, వర్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ వర్క్ ఫార్ములా ఏంటి, మనకి జనరల్గా మెకానిక్స్లో వర్క్ ఫార్ములా వచ్చేసి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వర్క్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ ద మనం ఒక కంప్లీట్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం బై యూజింగ్ ద ఇంటిగ్రేషన్ θ0, దట్ మీన్స్ ద స్టార్టింగ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి θ0 తీసుకుంటాం. θ0 ఇంటూ θ1, θ0 నుంచి ఎంతవరకు రొటేట్ అవుతుంది, θ1 వరకు రొటేట్ అవుతుంది. సో దేని బేస్డ్ ఇక్కడ ఫోర్స్ అంటే మనకేంటి, టార్క్, నెట్ టార్క్ అనేది, ఎక్స్టర్నల్ టార్క్ అనేది మనకు వర్క్ అవుతుంది. దట్ మీన్స్ టార్క్ ఈజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ కాబట్టి ద ఎక్స్ప్రెషన్ విల్ బి ఇన్ θ. నెక్స్ట్ వన్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్, ఈ యొక్క యాంగులర్ డిస్ప్లేస్మెంట్ దేంతో మెజర్ చేస్తున్నాం అంటే dθతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో మనం ఇక్కడ ఫార్ములా మనం చేస్తే ఈ యొక్క టార్క్ ఫార్ములా మనకి ఏంటి, టార్క్ టౌ ఈక్వల్స్ టు విల్ గెట్ P ఇంటూ E sin θ. దట్ మీన్స్ ద బిట్వీన్ ద ఎలక్ట్రిక్ డైపోల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి మనం సైన్ ఫంక్షన్ తీసుకుంటాం. దట్ మీన్స్ మనకు టార్క్ ఫార్ములా ఏంటి, P ఇంటూ E sin θ. సో దాన్ని మనం అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ θ0 టు θ1. ఈ యొక్క టార్క్ ఏంటి మనకు P ఇంటూ E sin θ ఇంటూ dθ. సో ఇక్కడ మనకు వచ్చేసి P ఇంటూ ఈ బోత్ వాల్యూస్ విల్ బి కాన్స్టెంట్. ఈ 2 వాల్యూస్ కూడా మనం ఏమవుతున్నాయి, కాన్స్టెంట్ అవుతున్నాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin θ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, మైనస్ cos θ వస్తుంది. సో అండ్ ద లిమిట్స్ ఏమవుతున్నాయి, ఇక్కడ θ0 విల్ బి ద లోయర్ లిమిట్ అండ్ θ1 లిమిట్ విల్ ద అప్పర్ లిమిట్. సో ఇక్కడ మనం దీన్ని డెరివేటివ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే P ఇంటూ E ఇంటూ ఈ యొక్క cos θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. దట్ మీన్స్ మైనస్ cos θ1 ప్లస్ మైనస్ cos θ0. సో దిస్ ఈజ్, సో ఈ మైనస్ మనం లోపలికి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, దట్ మీన్స్ P ఇంటూ ఈ మైనస్ ఇంటూ మైనస్ cos θ1 ప్లస్ cos θ0 అవుతుంది. సో పాజిటివ్ టర్మ్ మనం ముందు రాసినప్పుడు ఏమవుతుంది, దట్ మీన్స్ P ఇంటూ cos θ0 minus cos θ1 will be the answer. So this is the work done in the system by using this one. సో ఈ టార్క్ ఎప్పుడైతే మనకి ఫోర్సెస్ అనేది ఎక్స్టర్నల్ ఫీల్డ్ వర్క్ చేస్తుందో ఈ యొక్క సిస్టమ్ పైన మనకు ఫోర్స్ చేసే వర్క్ వచ్చేసి నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో నెట్ ఫోర్స్ అనేది మనకి ఎప్పుడైతే 0 అవుతుందో అక్కడ మనకి ఏం వర్కౌట్ అవుతుంది, టార్క్ అనేది మనకు వర్క్ అవుతుంది. సో ఆ టార్క్ బేస్ చేసినప్పుడు మనకు వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి, వర్క్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ θ0 టు θ1 టార్క్ ఎక్స్టర్నల్ ఆఫ్ θ ఇంటూ dθ. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ యొక్క టార్క్ ఫార్ములా ఏంటి మనకు P ఇంటూ E sin θ. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దెన్ ద వర్క్ ఈక్వల్స్ టు PE ఇంటూ cos θ మైనస్ cos θ1 will be the answer. సో ఇక్కడ ఈ cos θ0 వాల్యూ మనం ఏం తీసుకుంటాం, దట్ మీన్స్ ద ఇనిషియల్ వాల్యూ విల్ బి పై 90 డిగ్రీస్ తీసుకుంటాం. ఎందుకు అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ నార్మల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఈ యొక్క θ0 వాల్యూ ఏమవుతుంది అంటే మనకు π/2 అవుతుంది. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, వర్క్ ఈక్వల్స్ టు W ఈక్వల్స్ టు PE ఇంటూ cos π/2 మైనస్ cos θ1. సో cos 90 వాల్యూ మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. దట్ మీన్స్ ద ఈక్వేషన్ బికమ్ P ఇంటూ E ఇంటూ cos θ1. సో ఇక్కడ ఈ cos θ వాల్యూ ఎయిదర్ ప్యారలల్ కానీ యాంటీ ప్యారలల్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది మనకు 1 అయిపోతుంది. దెన్ ద ఈక్వేషన్ బికమ్ మైనస్ P ఇంటూ E. దట్ మీన్స్ ద వర్క్ ఈక్వల్స్ టు మైనస్ P ఇంటూ E. ద ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ప్రొడక్టే మనం ఇక్కడ వర్క్కు ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ డైపోల్ ఇన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో నెక్స్ట్ వన్, వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద పొటెన్షియల్. ఇక్కడ మనకి ఏదైతే వర్క్ జరుగుతుందో అదేమవుతుంది అంటే మనకు పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, వెన్ ద యాంగిల్ విల్ బి 90 డిగ్రీస్ దెన్ ద ఈక్వేషన్ బికమ్ మైనస్ P ఇంటూ E cos θ దట్ ఈక్వల్స్ టు మైనస్ P ఇంటూ E.
సో నెక్స్ట్ వన్ ఇన్ ద ప్రీవియస్ టాపిక్, మనం ప్రీవియస్ టాపిక్లో బై యూజింగ్ ద 2 ఎక్స్టర్నల్ ఫోర్సెస్, మనం ఈ యొక్క పొటెన్షియల్ అనే దాన్ని 2 చార్జెస్ని బేస్ చేసుకుని Q1 Q2ని బేస్ చేసుకుని ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ వస్తుందో, మనకి వాల్యూ ఏమొస్తుంది, Q ఇంటూ V ఆఫ్ R1 ప్లస్ Q ఇంటూ V ఆఫ్ R2 ప్లస్ 1/4 pi epsilon naught Q1 Q2 by R12. సో దిస్ ఈజ్ ద ఫార్ములా అండ్ ద ఫైనల్ రిజల్ట్ ఏదైతే మనం ఛార్జ్ తీసుకుంటామో Q ఇంటూ V ఆఫ్ R1 Q, దట్ మీన్స్ Q1 ఇక్కడ Q2 ఇంటూ V ఆఫ్ R2 ప్లస్ 1/4 pi epsilon naught Q1 Q2 by R12 మనకు ఫార్ములా వచ్చింది. సో ఇక్కడ మనం డైపోల్ తీసినప్పుడు ఏమవుతుంది, మనకి Q1 వాల్యూ Q2 వాల్యూ రెండు కూడా మనకు సేమ్ అవుతున్నాయి, ఓన్లీ సైన్ అనేది చేంజ్ అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ Q ఇంటూ V ఆఫ్ R1 మైనస్, ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క సెకండ్ ఛార్జ్ ఏమవుతుంది, మనకు నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. సో మైనస్ Q ఇంటూ V ఆఫ్ R2. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్లస్ 1/4 pi epsilon naught. ఇక్కడ Q1 Q2 వాల్యూ రెండు కూడా మనకు సేమ్ Q అండ్ సైన్ ఇస్ చేంజ్ కాబట్టి మైనస్ Q² వస్తుంది, మైనస్ Q² బై R12 ఆర్ R. అండ్ ద డిస్టెన్స్, ఇక్కడ మన డిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, 2a. ఎలక్ట్రిక్ డైపోల్లో 2 చార్జెస్ ఆర్ సపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్ 2a డిస్టెన్స్ కాబట్టి R వాల్యూ 2 అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ ఇక్కడ Q అనేది కామన్ తీసి మనకి ఏమవుతుంది, Q ఇంటూ V ఆఫ్ R1 మైనస్ V ఆఫ్ R2, దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఆఫ్ R1 అండ్ R2. ఇక్కడ వచ్చేసి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ Q² బై 4 pi epsilon naught Q into 2a. 4 pi epsilon naught into 2a will be the answer. So this is the formula for another expression. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ డైపోల్కి పొటెన్షియల్ ఎనర్జీకి మనకు ఇంకో ఈక్వేషన్ ఏంటి అంటే Q ఇంటూ V ఆఫ్ R1 మైనస్ R2 మైనస్ Q² బై 4 pi epsilon naught 2a. సో దెన్ దీస్ 2 ఈక్వేషన్స్, ఇక్కడ మనం ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసినట్లయితే ఈ రెండు ఈక్వేషన్స్లో మనకు వచ్చేసి డిఫరెంట్ ఈక్వేషన్స్ ఫామ్ అవుతున్నాయి. దెన్ హౌ కెన్ యూ గెట్ ఈ యొక్క మైనస్ P ఇంటూ ఈక్వేషన్ని, ఈ ఈక్వేషన్ నుంచి మనం ఎలా గెట్ చేస్తాం, ఎలా సాల్వ్ చేస్తామంటే, దట్ మీన్స్ సో వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. సో మనం ఎప్పుడైతే ఒక యూనిట్ ఛార్జ్ తీసుకొస్తున్నామో మనకు అప్పుడు ఏమొస్తుంది, Q వాల్యూ విల్ బి 1. Q వాల్యూ మనకి ఏమవుతుంది, 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ బై ద ఈక్వేషన్ బికమ్ V ఆఫ్ R1 మైనస్ V ఆఫ్ R2. సో దట్ ఈక్వల్స్ మనకి ఏమవుతుంది అంటే మైనస్ P ఇంటూ ఈ కాస్ థీటా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు, మనకి యొక్క యాంగిల్ అనేది ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ప్రొడక్ట్ తీసుకుంటున్నాం. సో దాన్ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, దెన్ U ఆఫ్ థీటా ఈక్వల్స్ టు మైనస్ P ఇంటూ ఈ కాస్ థీటా మైనస్ Q² బై 4 pi epsilon naught into 2a. సో సేమ్ ఈక్వేషన్ జస్ట్ ఈ యొక్క Q ఇంటూ V ఆఫ్ R1 R2 ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ కాస్ థీటా వాల్యూ ఎయిదర్ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్. ఈ వాల్యూ అనేది మనకు ప్యారలల్ కానీ యాంటీ ప్యారలల్ కానీ తీసుకున్నప్పుడు ఈ యొక్క కాస్ థీటా అనేది మనకు నెగ్లిజిబుల్ అవుతుంది. అండ్ ద ఈక్వేషన్ బికమ్ మైనస్ PE మైనస్ Q² బై 4 pi epsilon naught into 2a. సో దట్ ఈస్ ద ఈక్వేషన్. సో నెక్స్ట్ వన్, దిస్ వర్క్ డన్, ఎప్పుడైతే ఈ వర్క్ అనేది జరుగుతుందో దట్ మీన్స్ విన్ దీస్ 2 Q చార్జెస్, ఈ 2 చార్జెస్ కూడా మనకు వెరీ స్మాల్, చాలా తక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దట్ మీన్స్ ద Q² బై 4 pi epsilon naught 2a వాల్యూ విల్ బి నెగ్లిజిబుల్, వెరీ లెస్. సో ఎప్పుడైతే నెగ్లిజిబుల్ అవుతుందో ఈ యొక్క వాల్యూ మనం ఏం చేస్తాం, ఈ యొక్క టర్మ్ని మనం రిమూవ్ చేస్తున్నాం. ఈ టర్మ్ని ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తున్నామో దెన్ ద ఈక్వేషన్ బికమ్ మైనస్ P ఇంటూ E. ఇది ఏదైతే ఈక్వేషన్ వస్తుందో మనకు దట్ మీన్స్ ద ప్రీవియస్, ఇక్కడ మనకి ఏదైతే ఈక్వేషన్ వస్తుందో బోత్ విల్ బి సిమిలర్. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు గెట్ this one, first equation from this one. ఈ ఈక్వేషన్ నుంచి మనం అది తీసాం. నెక్స్ట్ వర్క్ డన్ అగైన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎక్స్టర్నల్ ఫీల్డ్ E ఇన్ బ్రింగింగ్ ప్లస్ Q1 మైనస్ Q ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఈ చార్జెస్ ఏదైతే తీసుకొస్తున్నామో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి ఎక్స్టర్నల్ ఫీల్డ్లోకి, ఈ ప్లస్ Q చార్జ్ అండ్ మైనస్ Q చార్జ్ మనకు రెండు కూడా ఏమవుతున్నాయి, ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉంటున్నాయి. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో క్యాన్సిల్ అయినప్పుడు ఇక Q వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. సో Q వాల్యూ 0 అయింది అంటే ఈ యొక్క టర్మ్ మొత్తం ఏమవుతుంది, మనకు 0 అయిపోతుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ when this Q value will be 0. That is today's topic. So once refer all this. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ చార్జెస్, పొటెన్షియల్ ఎనర్జీ సిస్టంలో మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో 2 చార్జెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే Q1 Q2 ఇన్ఫినిటీ నుంచి మనం ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి తీసుకొస్తున్నాం. సో అప్పుడు మనం Q1 తీసుకోవడానికి మనకి ఏదైతే వర్క్ చేస్తున్నామో ఇట్ షుడ్ బి 0 అయిపోతుంది. ఎందుకు అంటే మనకి ఈ సిస్టంలో ఎటువంటి ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి. సో నెక్స్ట్ వన్, పొటెన్షియల్ స్పేస్ గివెన్ బై Q1. ఈ Q1 నుంచి మనకు వచ్చే పొటెన్షియల్ ఏమవుతుంది అంటే V1 ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught Q1 by R1p. సో దట్ ఈస్ పొటెన్షియల్ ఫర్ Q1. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, Q2 ఛార్జ్ తీసుకొస్తున్నాం. సో బ్రింగింగ్ Q2 ఛార్జ్ మనకి ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఎందుకంటే సిస్టంలో ఆల్రెడీ మనకు Q1 ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి. దెన్ W ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught Q1 Q2 by R12. సో ఈ వర్క్ ఏదైతే జరుగుతుందో అదేమవుతుంది మనకు పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, స్టోర్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, U ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught Q1 Q2 by R12.
So that is the formula. So next one, when if the q1 q2 value 1 by 4 pi epsilon naught q1 q2 by r12. సో ఇన్ దిస్ వన్ ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు ఈ యొక్క వర్క్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది లేదా పొటెన్షియల్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డ్యూ టు దిస్ వాల్యూ ఈ యొక్క ప్రోడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ ఈ రెండు ప్రోడక్ట్ అనేది మనకు గ్రేటర్ దాన్ 0 అవుతాయి ఈ పొటెన్షియల్ అనేది మనకు పాజిటివ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0 అవుతే ద పొటెన్షియల్ విల్ బి నెగిటివ్ అవుతుంది. సో ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ అనేది మనకు గ్రేటర్ దాన్ 0 అవుతుందో q1 q2 విల్ బి గ్రేటర్ దాన్ 0 అంటే బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఛార్జ్ మనకు రెండు కూడా ఏమవుతున్నాయి సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సేమ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే అక్కడ మనకి ఏమవుతుంది అంటే రిపల్సివ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. సో రిపల్సివ్ ఫోర్స్కి మనం ఆపోజిట్గా వర్క్ చేయాలి అంటే వర్క్ షుడ్ బి పాజిటివ్. వర్క్ అనేది మనకు పాజిటివ్ అవుతుందంటే ఆటోమేటిక్గా మనకి పొటెన్షియల్ కూడా ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఇఫ్ q1 q2 వాల్యూ ఇస్ లెస్ దాన్ 0 q1 q2 వాల్యూ మనకు లెస్ దాన్ 0 అవుతుంది అంటే అక్కడ ఏమవుతున్నాయి బోత్ ఆర్ హ్యావింగ్ ఆపోజిట్ ఛార్జెస్ మనకి ఏమవుతున్నాయంటే రెండు కూడా ఆపోజిట్ ఛార్జెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఆపోజిట్ ఛార్జెస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అట్రాక్టివ్ ఫోర్స్ అనేది మనకు వర్క్ చేస్తుంది. అట్రాక్టివ్ ఫోర్స్ వర్క్ చేస్తుంది అంటే మనకు అక్కడ వర్క్ ఏమవుతుంది అంటే రిపల్సివ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేయాలి. దట్స్ వై ద వర్క్ విల్ బి నెగిటివ్. వర్క్ నెగిటివ్ అవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి నెగిటివ్. పొటెన్షియల్ ఎనర్జీ కూడా మనకి ఏమవుతుంది నెగిటివ్గా చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ సో నెక్స్ట్ వన్ let us calculate the potential energy of a system of 3 charges q1 q2 and q3. సో మనకు 2 చార్జెస్ కాకుండా ఒక సిస్టంలో 3 చార్జెస్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న పొటెన్షియల్ ఏంటి దట్ మీన్స్ దోస్ 3 చార్జెస్ q1 q2 and q3. సో ఫస్ట్ వన్ మనం q1 తీసుకురావడానికి మన ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి మనకు వర్క్ అనేది అవసరం లేదు ఎందుకంటే మనకి ఎటువంటి ఛార్జ్ అనేది సిస్టంలో లేదు కాబట్టి. సో నెక్స్ట్ మనం q2 ఛార్జ్ తీసుకొచ్చినప్పుడు మనకు వర్క్ అనేది అవసరం అవుతుంది. ఎందుకు దట్ మీన్స్ ఆల్రెడీ మనకు పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అయింది q1 ఛార్జ్ వల్ల. సో q2 ఇంటూ v ఆఫ్ r2 ఈక్వల్స్ టు q2 times to the potential. సో 1 by 4 pi epsilon naught q1 q2 by r12. సో నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది చార్జెస్ q1 అండ్ q2 ప్రొడ్యూస్ చేసే పొటెన్షియల్ అట్ p. ఈ p దగ్గర నెక్స్ట్ ఏమవుతుంది q1 q2 రెండు కలిసేసి మనకు సమ్ పొటెన్షియల్ని ఎగ్జిస్ట్ చేస్తాయి. సో 1 by 4 pi epsilon naught q1 by r1p ప్లస్ q2 by r2p. సో నెక్స్ట్ ఏమవుతుంది q3 చార్జ్ తీసుకొచ్చేటప్పుడు మనకి ఈ పొటెన్షియల్ అనేది దానిపైన వర్క్ చేస్తుంది. సో దట్స్ వై when you are bringing q3 charge from infinity to point q3 of v12 రెండు కూడా మనకు వర్క్ చేస్తున్నాయి కాబట్టి అప్పుడు 1 by 4 pi epsilon naught q3 times 2 q1 q3 by r13 plus q2 q3 by r23. సో ఇక మనకు పొటెన్షియల్ ఎనర్జీ టోటల్ ఏమవుతుంది అంటే వీ కెన్ యాడ్ ఆల్. సో u ఈక్వల్స్ 1 by 4 pi epsilon naught q2 చార్జ్ పైన వచ్చేసి మనకి ఏం వర్క్ అవుతుంది q1 q2 by r12 నెక్స్ట్ q1 q3 ప్లస్ q3 by r13 ప్లస్ q2 q3 by r23. దిస్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్. సో ఇక మనకి మెయిన్ ఏంటంటే ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ప్రజెంట్ స్టేట్ కాన్ఫిగరేషన్ పైన డిపెండ్ అవుతుంది కానీ ఆ ప్రజెంట్ స్టేట్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అనే దానిపైన డిపెండ్ అవ్వదు అంటే ఆ పాత్ పైన మనకు డిపెండ్ అవ్వదు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ మనకు ఎలా వర్కౌట్ అవుతుంది దట్ మీన్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింగిల్ ఛార్జ్. మనం సింగిల్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఈ పొటెన్షియల్ ఎనర్జీ మనకు ఎలా వర్క్ అవుతుంది దట్ మీన్స్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ ఛార్జ్ q ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్. సో మనం ఇన్ఫినిటీ నుంచి మనకు డెఫినేషన్ ఆఫ్ పొటెన్షియల్ బేస్ చేసుకొని ఏం చెప్తున్నాం ఒక 1 కూలూమ్ ఛార్జ్ ఒక యూనిట్ ఛార్జ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి పర్టికులర్ పాయింట్ తీసుకురావడానికి మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటున్నాం పొటెన్షియల్ అంటున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం q ఛార్జ్ని తీసుకొస్తున్నాం దట్ మీన్స్ ఇన్ఫినిటీ నుంచి పాయింట్స్. సో ఇక మనకు వర్క్ ఏమవుతుంది అంటే q ఇంటూ v. దట్ మీన్స్ ఇక్కడ యూనిట్ ఛార్జ్ తీసుకొచ్చినప్పుడు w అయితే ఇక q ఛార్జ్ ఏమవుతుంది q ఇంటూ w అవుతుంది. దట్ మీన్స్ q ఇంటూ w ఈక్వల్స్ టు q ఇంటూ v. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో నెక్స్ట్ వన్ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క వర్క్ ఏదైతే జరుగుతుందో ఆ వర్క్ ఏమవుతుంది మనకు పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. దట్ మీన్స్ ద వర్క్ ఈజ్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ q ఈజ్ q ఇంటూ v ఆఫ్ r. ఇక్కడ v ఆఫ్ r మన దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే పొటెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ r. ఈ యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది దట్ ఈస్ ద v ఆఫ్ r. సో నెక్స్ట్ వన్ ఈ యొక్క యూనిట్స్ ఏంటి దీనికి ఎలా మెజర్ చేస్తాము అంటే బై యూజింగ్ ద ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎలక్ట్రాన్ వోల్ట్స్తో మనం దీన్ని మెజర్ చేస్తాం. దట్ మీన్స్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈక్వల్స్ మనకు వాల్యూ వచ్చేసి ఏమొస్తుందంటే 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్తో యూనిట్ చేస్తాం. జౌల్స్ ఈజ్ ఫర్ యూనిట్స్ జౌల్స్ ఫర్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఈ యొక్క యూనిట్స్ ఏంటి మనకు జౌల్స్తో మెజర్ చేస్తాం. సో దీన్ని మనకు ఇంకో యూనిట్ ఏంటంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే దట్ మీన్స్ 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి ఈక్వల్స్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. ఈ యొక్క ఛార్జ్ అనేది ఒక వోల్ట్ యొక్క యాక్సిలరేషన్ రావడానికి మనం ఎంత వర్క్ అయితే చేస్తున్నాం లేదా ఎంత ఎనర్జీ అనేదాన్ని యూస్ చేస్తున్నాం ఆ యొక్క ఎనర్జీని మనం ఏమంటున్నాం అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్. దట్ మీన్స్ 1 యూనిట్ ఛార్జ్ ఆర్ 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈజ్ యాక్సిలరేటెడ్ బై 1 వోల్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. దెన్ వాట్ ఈస్ ద ఎనర్జీ యూ గెట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఎలక్ట్రాన్ వోల్ట్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటి అంటే మనకి ఈ యొక్క కిలో వాట్స్ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆర్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆర్ గిగా ఆర్
టెరా. దట్ మీన్స్ కిలో అంటే ఏంటి అంటే మనకు 10^3, మెగా అంటే 10^6, గిగా అంటే 10^9 అండ్ టెరా మీన్స్ 10^12. దీస్ ఆర్ ద డిఫరెంట్ యూనిట్స్. సో నెక్స్ట్ వన్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఇన్ 2 చార్జెస్. మనం 2 చార్జెస్ తీసుకున్నప్పుడు ఒక సిస్టంలో అక్కడ మనకి పొటెన్షియల్ అనేది మనకు ఎక్స్టర్నల్ ఫీల్డ్ బేస్ చేసుకుని ఎలా ఫామ్ అవుతుంది. సో మనం ప్రీవియస్ సిచ్యువేషన్లో ఓన్లీ 2 చార్జెస్ వితౌట్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, Q1 చార్జ్ తీసుకురావడానికి మనకు వర్క్ అనేది 0 అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ Q1 చార్జ్ తీసుకోవడానికి కూడా మనకు వర్క్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సిస్టంలో. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ వన్ యూ కెన్ దే. సో వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ Q1 ఫ్రమ్ ఇన్ఫినిటీ టు R1. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే Q1 ఇంటూ V ఆఫ్ R1. సో నెక్స్ట్ వన్ ఇన్ ద సేమ్ వే ఈ యొక్క Q2 చార్జ్ తీసుకోవడానికి నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ 2 ఫోర్సెస్ వర్క్ చేస్తాయి. వన్ ఈజ్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, అనదర్ వన్ ఈజ్ డ్యూ టు ద Q1 చార్జ్. సో ఈ Q1 చార్జ్ ఇక్కడ 2 ఫోర్సెస్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేస్ చేసుకొని మనకి ఏమవుతుంది, Q2 ఇంటూ V ఆఫ్ R2 వర్క్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే డ్యూ టు Q1, ఈ Q1 బేస్ చేసుకొని మనకి ఏమవుతుంది అంటే 1/4πε0 Q1 Q2/R12 అనే ఫోర్స్ మనకు వర్క్ చేస్తుంది. సో ఇన్ ద టోటల్ వర్క్ ఏమవుతుంది, వీ కెన్ యాడ్ దీస్ 2, ఈ రెండు కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ Q1 V ఆఫ్ R1 ప్లస్ Q2 V ఆఫ్ R2 ప్లస్ 1/4πε0 Q1 Q2/R12. దిస్ ఈజ్ ద టోటల్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ డైపోల్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ఈ యొక్క డైపోల్ తీసుకున్నప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, డైపోల్ అంటే ఏంటి, మనకు 2 చార్జెస్ తీసుకున్నాం, ఈక్వల్ చార్జెస్, బట్ వన్ ఈజ్ పాజిటివ్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ అండ్ సపరేటెడ్ బై 2a డిస్టెన్స్. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు సేమ్ లైక్ యాజ్ 2 చార్జెస్. మనకైతే ప్రీవియస్ టాపిక్లో మనం 2 చార్జెస్ని ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ఎలా అయితే వర్కౌట్ అవుతున్నాయో ఈ యొక్క ఎలక్ట్రిక్ డైపోల్ కూడా మనకు సేమ్ వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మనకు 2 డిఫరెంట్ చార్జెస్ తీసుకుంటాం, Q1 Q2. ఇక్కడ ఏం తీసుకుంటాం, సేమ్ ఛార్జ్ బట్ డిఫరెంట్ వాల్యూ సైన్ తీసుకుంటాం. దట్ మీన్స్ ఒకటి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అయితే అనదర్ వన్ వచ్చేసి మనకు నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ ఛార్జెస్ అనేవి డిఫరెంట్ తీసుకుంటున్నామో ఇక్కడ ఏమవుతుంది, నెట్ ఫోర్స్ అనేది మనకు 0 అవుతుంది. దట్ మీన్స్ ద ఫోర్స్ ఏదైతే వర్క్ చేస్తుందో ఈ యొక్క ఛార్జెస్ పైన, దిస్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్, దిస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్. నెట్ ఫోర్స్ విల్ బి ఇక్కడ వచ్చేసి మనకు QE, ఇక్కడ వచ్చేసి మనకు -QE. సో ఈ రెండు ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుంది, నెట్ ఫోర్స్ అనేది మనకు 0 అవుతుంది. సో నెట్ ఫోర్స్ 0 అవుతుంది అంటే అక్కడ ఏమవుతుంది, మనకు టార్క్ అనేది జరుగుతుంది. సో టార్క్ అనే దానికి ఫార్మ్ ఎక్స్టర్నల్ టార్క్ అనేది వర్క్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ సిస్టమ్ అనేది మనకు సమ్ యాంగిల్తో రొటేట్ అవుతుంది. సో ఆ యొక్క రొటేషన్ బేస్ చేసుకొని θ0 ఈజ్ ద స్టార్టింగ్ పొజిషన్. ఈ యొక్క θ0 నుంచి అది ఎంతవరకు రొటేట్ అవుతుంది అంటే θ1 వరకు రొటేట్ అవుతుంది. సో ఆ రొటేట్ అయినప్పుడు మనకి ఎంతైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్నే మనం ఏమంటున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. దట్ మీన్స్ ఇఫ్ ఎక్స్టర్నల్ టార్క్ ఈజ్ అప్లైడ్ అండ్ రొటేట్స్ ద ప్లేన్, ఈ ఎక్స్టర్నల్ టార్క్ అనేది మనకి ఏమవుతుంది, ఈ యొక్క ప్లేన్ని మనకు రొటేట్ చేస్తుంది. ఎక్కడ నుంచి, θ0 నుంచి θ1కి రొటేట్ చేస్తుంది. మనకు జరిగే వర్క్ ఏంటి అంటే W = ఇంటిగ్రేషన్ ఆఫ్ θ0 మైనస్ θ0 to θ1 టార్క్ ఎక్స్టర్నల్ ఇంటూ dθ. సో మనకు టార్క్ ఫార్ములా ఏంటి, P ఇంటూ E sin θ. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ మనకి ఏమొస్తుంది, వర్క్ ఈక్వల్స్ టు PE ఇంటూ cos θ0 మైనస్ cos θ1. సో ఇక్కడ మనం స్టార్టింగ్ పొజిషన్లో మనం తీసుకున్నటువంటి ఈ యొక్క θ0 వాల్యూ ఏం తీసుకున్నామంటే 90 degrees తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే అక్కడ 90 degrees తీసుకుంటున్నామో దట్ మీన్స్ ద వర్క్ ఈ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ద ఫార్ములా ఈజ్ cos π/2 మైనస్ cos θ. cos 90 మనకు 0 కాబట్టి దెన్ ద ఈక్వేషన్ బికమ్ -P ఇంటూ ఈ cos θ అవుతుంది. సో ఈ cos θ వాల్యూ మనకు either ప్యారలల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, cos 0, దట్ మీన్స్ ఇట్ విల్ బి 1. దెన్ ద ఈక్వేషన్ బికమ్ -P ఇంటూ ఈ. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ మనం దేని అంటే ప్రీవియస్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ప్రీవియస్ కేస్ని మనం యూజ్ చేసినప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది అంటే Q ఆఫ్ V ఆఫ్ R1 మైనస్ V ఆఫ్ R2 మైనస్ Q²/4πε0 ఇంటూ 2a. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ అనేది మనకు సేమ్ రిప్రజెంట్ చేస్తున్నాయా లేదా డిఫరెంట్ రిప్రజెంట్ చేస్తున్నాయా. ఇఫ్ యూ సాల్వ్ దిస్ వన్, ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ యూనిట్ ఛార్జ్, మనం Q ఛార్జ్ తీసుకురావడానికి మనకి ఇక్కడ వర్క్ ఎంత చేస్తున్నాం అంటే Q ఇంటూ V ఆఫ్ R1 మైనస్ V ఆఫ్ R2 చేస్తున్నాం. సో యూనిట్ ఛార్జ్ అయినప్పుడు ఏమొస్తుంది, ఈ Q వాల్యూ అనేది మనకు 1 అయిపోతుంది. దట్ మీన్స్ V ఆఫ్ R1 మైనస్ V ఆఫ్ R2 వాల్యూ మనకి ఏమవుతుంది, -P ఇంటూ ఈ cos θ అవుతుంది. సో ఆ వాల్యూ తీసుకెళ్ళి మనం ఇక్కడ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, -P ఇంటూ ఈ cos θ మైనస్ Q²/4πε0 ఇంటూ 2a వస్తుంది. సో ఇక్కడ ఈ Q²/4πε0 వాల్యూ మనకు మొత్తం కూడా కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకు, మనకి ఎలక్ట్రిక్ డైపోల్లో Q వాల్యూ అనేది నోన్ వాల్యూ, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ వాల్యూ, ఈ వాల్యూ నోన్ వాల్యూ అవుతుంది. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2a వాల్యూ మనకు నోన్ వాల్యూ. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం మనకు తెలిసిన వాల్యూస్ అయినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ 4πε0 అనేది మనకు కాన్స్టెంట్. సో ఇక్కడ ఈ రెండు వాల్యూస్ కూడా మనకి ఇక్కడ ఏమవుతున్నాయి, కాన్స్టెంట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ కంప్లీట్ టర్మ్ ఏమవుతుంది మనకు
కాన్స్టెంట్ అవుతుంది. సో దట్ మీన్స్ q²/4πε0 ఈస్ కాన్స్టెంట్. సో ఈ చార్జెస్ ఎప్పుడైతే మనం మినిమం వాల్యూస్ తక్కువ వాల్యూస్ తీసుకుంటామో, స్మాల్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ అనేది మనకు నెగ్లిజిబుల్ అవుతుంది. సో నెగ్లిజిబుల్ అయినప్పుడు మనకు ఫైనల్ వాల్యూ ఏమొస్తుంది, -p/e అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ ద ఫైనల్ ఫార్ములా. సో నెక్స్ట్ వన్ ఈజ్ work done against external field E in bringing +q1 -q are equal and opposite or cancel out. ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ఈ యొక్క ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకున్నప్పుడు రెండు కూడా ఆపోజిట్ చార్జెస్ కాబట్టి ఒకదాని ఒకటి క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఈ యొక్క Q(V)(R1) వాల్యూ మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకు, ఇక్కడ నెట్ ఛార్జ్ ఏమవుతుంది, 0 అవుతుంది రెండు క్యాన్సిల్ అయినప్పుడు. సో టోటల్ వాల్యూ విల్ బి 0. దట్ ఈస్ టుడేస్ టాపిక్.